ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా సెకండ్ ఏఎన్ఎంల సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ సదస్సులో విషయం ఏంటంటే చాలా విషయాలను వాళ్ళకి అవగాహన చెందించడం జరిగింది. ఏదైతే జీవో నెంబర్ 16 ఉందో జీవో నెంబర్ 16 గురించి, లేదా రెగ్యులరేషన్ విషయం గురించి, మిగిలినటువంటి అన్ని విషయాల గురించి కూడా ఎన్హెచ్ఎం స్కీమ్ గురించి కూడా చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో సెకండ్ ఏఎన్ఎంకి సంబంధించినటువంటి సమస్యల మీద ఏఐటీసీ ఖచ్చితంగా పోరాడుతుందని చెప్పేసి అని వారికి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ సందర్భంగా ఒకే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాము. భారతదేశం మొత్తం మీద 1,57,935 మంది రెండవ ఏఎన్ఎంలు ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో 6,000 మంది దాదాపు పిఎస్సీల్లో, అదేవిధంగా యూపీఎస్సీల్లో కలిపి 6,000 మంది ఉన్నారు. ఈ 6,000 మందిని 30 రకాల యాప్లతోటి, అదేవిధంగా 30 రకాల రికార్డులతోటి, అదేవిధంగా పొద్దున 6 గంటల నుంచి రాత్రి కూడా 10 వరకు కంటిన్యూషన్గా వాళ్ళకి పనులు చెప్తూ నానా ఇబ్బందిగా గురి చేస్తూ పని ఒత్తిడికి గురి చేస్తున్నారు. కాబట్టి ఏఐటీసీగా పని ఒత్తిడి తగ్గించడానికి, వీళ్ళని రెగ్యులర్ చేయడానికి భవిష్యత్తులో మేము ఏఐటీసీగా పోరాటం చేస్తామని చెప్పేసి అని ఈ సందర్భంగా ఈ రెండవ ఏఎన్ఎంలకి మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో అలా జరిగేటువంటి పోరాటంలో రెండవ ఏఎన్ఎంలందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ